2004 మే 7వ తారీఖున ఒక సినిమా రిలీజ్ అయింది. ఒక చిన్న విత్తనాన్ని అలా నాటారు. ఆ విత్తనం ఒక్కొక్క సంవత్సరం, ఒక్కొక్క సంవత్సరం, ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూ 2025కి ఓ పెద్ద వటవృక్షంగా అలాగా వేళ్ళూనుకుంది. ఎంతగా గొప్పగా వేళ్ళూనుకుందంటే, తలెత్తి చూస్తే దాని కొమ్మలు మనకు కనబడవు. దేనికంటే, ఆ మొక్క మాత్రం భూమిలో ఉంటది గానీ, దాని కొమ్మలన్నీ ఆకాశంలో ఉన్నాయి. అంత ఎత్తుకెదిగింది ఆ మొక్క. ఆ మొక్కని చెట్టయింది. ఆ చెట్టు మానైంది. ఆ మాను పేరు దర్శక దిగ్గజం అనాలా? దర్శక చక్రం అనాలా? ఒక జీనియస్, ఒక మ్యాథమెటిషియన్ ఎలా చెప్పాలి ఆయన గురించంటే, ఆయన అత్యద్భుతం. ఆయన మాటలు అద్భుతం. ఆయన థాట్స్ అద్భుతం. ఆయన చేత అద్భుతం. ఆయన రాత అద్భుతం. ఇలా ప్రతీదీ అద్భుతమే. అతనెవరో కాదు, వ్యక్తిగా గూడా ఎంతో అద్భుతమైన వ్యక్తి దర్శకుడు సుకుమార్ గురించే ఇదంతా. ఎందుకు సుకుమార్ 21 సంవత్సరాల్లో 9 సినిమాలు మాత్రమే తీశాడు. కొందరికి రాశి కంటే వాసి ముఖ్యం. ఆ వాసిలో ఎంత గొప్పతనం ఉంది అనేది ప్రతి ఒక్కరు గూడా ఆయన సినిమాల జాబితా చూస్తే తెలుస్తుంది. 2004 మే 7వ తారీఖున విడుదలైన సినిమా 'ఆర్య'. అల్లు అర్జున్ ఆ సినిమాకి హీరో. అల్లు అర్జున్‌కి అది రెండో సినిమా. ఒకసారిగా 'గంగోత్రి' తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని పర్ఫెక్ట్ షేప్‌తోని ఒక రెడీ అయిపోయి, ఒక ఫోటో షూట్స్ చేసేసుకొని, ఇతను కరెక్ట్ ఈ సినిమాకి అనుకోని ఒక లవర్ బాయ్ ఇమేజ్‌తో అలా ప్రేక్షకుల ముందుకొచ్చాడు అల్లు అర్జున్. అలా రావడానికి కారణమైన బ్యాక్‌గ్రౌండ్ మొత్తం అలాంటి ఒక బ్యూటిఫుల్ స్టోరీని తెరకెక్కించింది దర్శకుడు సుకుమార్. ఒక్కసారిగా అప్పటికి అసలు సుకుమార్ ఎవరో తెలీదు ఎవరికీ. 'దిల్ రాజు' గారు మాత్రం ఆయన్ని ఖచ్చితంగా నమ్మాడు. 'దిల్' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న సుకుమారు చెప్పిన కథ నచ్చటంతోని, నా 'దిల్' సినిమా గనుక విజయం సాధిస్తే నేను సినిమా తీస్తాను. ఆ సినిమాకి దర్శకుడివి నువ్వే అని జెప్పేసి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం 'దిల్' సినిమా హిట్ అయింది. కట్ చేస్తే సుకుమార్ దర్శకుడయ్యాడు. అక్కడి నుంచి జరిగిన ప్రయాణం, ఆ రోజు స్టార్ట్ అయిన ప్రయాణం, ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క సినిమాకి గూడా నెక్స్ట్ లెవెల్ హైప్‌ని క్రియేట్ చేస్తుంది. కొన్ని కొన్ని సినిమాలు మధ్య మధ్యలో ఈ 9 సినిమాల్లోనే అతను ఊహించిన విధంగా దెబ్బతిన్న సినిమా తన రెండవ సినిమా 'జగడం'. ఆ సినిమా కూడా కాన్సెప్ట్ చాలా చాలా బావుంటది గానీ, అప్పటికి 20 ఏళ్ళు నిండని రామ్ హీరో కావటంతోనే ఎవరు గూడా ఆ క్యారెక్టర్‌ని ఊహించుకోలేకపోయారు. అంతే తప్ప కాన్సెప్ట్ వైస్‌గా, కాంటెంట్ వైస్‌గా ఇప్పటికి గూడా ఆ పాటలు గానీ, ఆ సినిమాకి సంబంధించిన కంటెంట్ గానీ చాలా ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత వచ్చిన సినిమా 'ఆర్య 2'. 'ఆర్య 2'ని ఇప్పటికి గూడా పిచ్చి పిచ్చిగా ప్రేమించేవాళ్ళుంటారు. ఎందుకంటే దానిలో ఎమోషన్ పాయింటు, ఆ లవ్, ఎఫెక్షను, ఫ్రెండ్‌షిప్పు అనేవి ఎంత చక్కగా, ఎంత కొత్తగా చూపించారో, ఎంత బలంగా చూపిచ్చారో ఆ సినిమాని చూసిన వాళ్ళకి తెలుస్తది. ఆ తర్వాత వచ్చింది 100% లవ్. 100% లవ్ నుంచి ఆయన టేకింగ్‌లో విపరీతమైన మార్పులొచ్చాయి. 100% లవ్ ఒక ఈగోయిస్టిక్ ఫీలింగ్‌తో ఉన్న బావ, మరదలు ఎలా ఉంటారు? పోటీతత్వం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారని జెప్పేసి పర్ఫెక్ట్ నిదర్శనంగా తమన్నా, నాగ చైతన్యని చూపించారు 100% లవ్‌లో. అక్కడి నుంచి ఆయన ఒక అంటే ఆయన మేకింగ్ స్టైల్ అంతా మారుతూ వచ్చింది. 'వన్ నేనొక్కడినే' అంటూ మహేష్ బాబుతో ఎప్పుడైతే జట్టు కట్టారో, ఆయన మాస్టర్ బ్రెయిన్‌కి ఒక పెద్ద సూపర్ స్టార్ తగిలితే ఎలా ఉంటదనే దాని మీద అందరూ గూడా ఓవర్ హైప్‌తోని విపరీతమైన అంచనాలతో సినిమాకెళ్లారు. చిన్న, చిన్న మిస్టేక్స్. కథ అర్థం కాకపోవటం, చాలా అడ్వాన్స్డ్‌గా ఆలోచించటం, ఒక హాలీవుడ్ స్థాయిలో సినిమా మేకింగ్ ఉండటం, ఇవన్నీ గూడా అర్థం కాలేదు ఆ రోజుల్లో. ఆ తర్వాత యాజ్ యూజువల్‌గా అందరి నాన్నలకి గుర్తుగా ఉండేటట్టుగా ఒక సినిమా ఇచ్చారు. ఆ సినిమా పేరు 'నాన్నకు ప్రేమతో'. తండ్రి మీద ఎంత ప్రేముంటది? ప్రతి ఒక్కరికి తండ్రి విలువ ఏంటి? తండ్రి ఆఖరి కోరికను తీర్చడం కోసం కొడుకు పడే తపన ఎలా ఉంటది? ఇలాంటియన్నీ మిక్స్ చేసి తీసిన సినిమానే 'నాన్నకు ప్రేమతో'. ఆ సినిమా గూడా ఆదరించారు. అక్కడి నుంచి 'రంగస్థలం' ఒక సూపర్ స్టార్‌ని తీసుకొచ్చి, ఒక చెవిటివాడి వేషం ఏస్తే దాన్ని ఎలాగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి? ఎంత రేంజ్‌లో దాన్ని ఆదరిస్తారు? అని అన్నీ లెక్కలేసుకొని నిమిషం, నిమిషం ఒక ఊరిని క్రియేట్ జేసి, ఆ ఊరు మొత్తానికి సంబంధించి ఒక 80స్‌లో ఉండే నాస్టాల్జియా ఫీలింగ్ ఎలా ఉంటది? 80స్‌లో హీరో చెవిటివాడైతే ఎలా ఉంటాడు? వాడికి గుండెల్లో గుండె నిండా పగుంది. వాడి అన్నని కోల్పోయాడు. ఆ అన్న పోయినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు? వాడి పరిస్థితి ఏంటి? అనే ఒక వాడు ఎలా వాడి పగని తీర్చుకున్నాడనే ఒక సినిమాతో 'రంగస్థలం' అనే సినిమాతో
ప్రేక్షకుల ముందుకొచ్చారు. యాక్చువల్లీ 'రామ్ చరణ్‌కి' ఈ సినిమా ద్వారా నేషనల్ అవార్డ్ వస్తదనుకున్నారు. ఆ రోజుల్లో నిజంగా గనుక మనకు నంది అవార్డులు గనుక ఫస్ట్ నుంచి జరుగుతున్నట్టు గనుక జరిగితే ఆ సినిమాకి ఎన్ని అవార్డులొచ్చాయో. అంత మంచి సినిమా. ఆ తర్వాత వచ్చాడు 'పుష్ప', 'పుష్పరాజ్', 'ద రైజింగ్'. అసలకి ఒక వండర్‌ఫుల్ మేకింగ్ అంటే ఎలా ఉంటది? స్టోరీ టెల్లింగ్ ఎంత బాగా చెప్పొచ్చు. అవతల వాడు దొంగ, హీరోనా, బ్యాంక్ ఎంప్లాయా, లేతే టీచరా, ఇగోయిస్టా ఇయన్నీ పక్కన పెడితే, ఒక కథని చెప్పే విధానం ఇలా చెప్పాలి. ఇంత బలంగా చెప్పాలి. అవతల వాడు ఎలాంటి వాడైనా, మనం హీరోయిటిక్‌గా చూపిద్దాం అనుకున్నోడు ఎవడైనా, ఆడు విలన్ అయినా, హీరో అయినా, నేను చెప్తే కథ ఇలా ఉంటది. ఎంత గొప్పగా ఉంటదని జెప్పేసి, ఇప్పటిదాకా తెలుగు వరకు తెలుగు పరిచయమైన సుకుమార్ ఒక్కసారిగా మొత్తం ఎల్లలు దాటేసాడు. భారతదేశం అంతా తిరిగేసాడు. ఎక్కడ జూసినా 'పుష్ప' అన్నారు. ఇకపోతే ఆ 'పుష్పరాజ్' స్టైల్‌ని ప్రపంచం అందరూ గూడా అసలు 'సాహో' అన్నారు. ఎంత గొప్పగా, ఎంత అద్భుతంగా జేయించాడు, ఎంత మంచి స్టోరీ జెప్పాడని జెప్పేసి. దాని తర్వాతొచ్చింది 'పుష్పరాజ్'. 'పుష్ప 2' భారతదేశం మొత్తంలో ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్స్ తెలిసిన ఒక ఈ తెలుగు సినిమా భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా రిలీజయ్యి, దాదాపు 35 రోజుల్లోనే 1850,00,00,000 మార్క్ దాటడం అనేది ఇట్స్ ఎ హిస్టరీ. బాలీవుడ్ చరిత్రలో ఒక డబ్బింగ్ సినిమా దాదాపు 1350,00,00,000 గ్రాస్‌ను కలెక్ట్ జేసి, రూ. 800,00,00,000 నెట్ షేర్‌ని తీసుకురావటం అనేది ఎంత పెద్ద విషయమో, ఏదో ఒక నంబర్‌లే మాట్లాడుతున్నారనుకోవద్దు. ఎంత పెద్ద విషయం అంటే అంత పెద్ద విషయం. అన్ని టికెట్స్ తెగాయి. తెలుగు లాంగ్వేజ్ హీరోకి నేషనల్ అవార్డ్ రావటం అనేది నిజంగా కల. ఎప్పటికప్పుడు బాలీవుడ్ నుంచో, లేకపోతే తమిళ్ నుంచో, మలయాళం నుంచో అనేక మంది నటీనటులు ఎంపికయ్యారు గానీ, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక తెలుగు నటుడికి నేషనల్ అవార్డ్ తెప్పించిన ఘనత దర్శకుడు సుకుమార్‌దే. అలాగే ఆయన పాటలన్నీ గూడా మీరు గమనిస్తే గనక, పాటలు నాకేం తెలీదు. మాకు సంబంధించి 'చంద్రబోసు' నా సంగీత దర్శకుడు 'దేవిశ్రీ ప్రసాద్' మాత్రమే చూస్తారని జెప్తాడు గానీ, హీస్ చాలా చాలా నాలెడ్జ్ ఉంటది. పాటల మీద విపరీతమైన పట్టుంటది. మీరు ఆయన సినిమాల నుంచి మొదటి నుంచి గనుక గమనిస్తే, ప్రతి ఒక్క సినిమాలో గూడా ఒక ఐటెమ్ సాంగ్ ఉంటది. ఆ ఐటెమ్ సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన ఐటెమ్ సాంగ్స్. మీరు గమనిస్తే ఎక్కడ ఫంక్షన్స్‌లో గూడా ఆ పాటలు మారుమోగుతూ ఉంటాయి. అంత గొప్పగా ఆయన జడ్జ్‌మెంట్ ఉంటది. ఒకే పాటని కొన్ని వందల సార్లు విని జడ్జ్ చేసుకొని, యెస్ నాకు ఈ పాట కరెక్ట్ అనుకుంటాడు. చూడటానికి ఏదో డిస్టర్బెన్స్‌లో ఉన్నట్టుగానో లేకపోతే కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టుగా అనిపిస్తా ఉంటారు గానీ, అది కన్‌ఫ్యూజన్ గాదు. క్లారిటీగా వర్క్ చేయటం కోసం ఆయన చేసుకున్న వర్క్ స్టైల్ అది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వర్కింగ్ స్టైల్ ఉంటది. సుకుమార్ గారి వర్కింగ్ స్టైల్ అది. ఇలా ఉంటది. మీరు గమనించండి ప్రతి ఒక్కటి గూడా ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా ఇలానే ఉంటాడు. ఇదే క్లారిటీతో ఉంటాడు. అందుకే మొదలే చెప్పాను నేను. రాశి కన్నా వాసి ముఖ్యమని. చాలా తక్కువ సినిమాలే చేశాడు 21 సంవత్సరాల్లో. 9 సినిమాలు. ప్రతి ఒక్క సినిమా కూడా ఇప్పటికీ మాట్లాడుకునే విధంగా ఉంటది. అంత గొప్పగా తన నేరేషన్ ఉంటది. తన స్టోరీ టెల్లింగ్ ఉంటది. అందుకే సుకుమార్ రైటింగ్స్ అని తన రైటింగ్స్ పేరు మీద ఒక బ్యానర్ పెట్టి, పెద్ద పెద్ద బడ్జెట్స్‌తో చేయలేని సినిమాలని కూడా చిన్న చిన్న దర్శకులు అతని అసిస్టెంట్‌తోని పక్కన కూర్చొని, దగ్గర కూర్చొని, చిన్న పిల్లాళ్ళకి చెప్పినట్టుగా ఒక డిస్కషన్ చేసి ఫ్రెండ్లీగా వాళ్ళతో కథలను చేపించుకొని సినిమాలు నిర్మిస్తుంటాడు. వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తుంటాడు. ఇది ఇట్లా అన్నీ చేసుకుంటా పోతే ఇది అతని సినిమా స్టైల్. ఒక మ్యాథమెటిక్స్ లెక్చరర్‌గా కాకినాడ ఆదిత్య కాలేజీలో ఒక 6 ఏళ్ల పాటు లెక్చరర్‌గా పనిచేసిన ఆయన జీవితం అంచెలంచెలుగా ఎదుగుతూ ఏదో సాధించాలని పొట్ట చేత పట్టుకొని సినిమా పరిశ్రమకొచ్చి, ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ, మళ్ళీ ఉపాధి కోసం ఇక్కడ గూడా పాఠాలు చెప్పుకుంటూ, ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పుకుంటూ కాలం గలిపిన సుకుమార్ ఈ రోజున జస్ట్ 20 ఇయర్స్, 2 డికేడ్స్. ఈ 2 డికేడ్స్‌లో ఎంత ఎదిగాడనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రత్యేకంగా చెప్పుకునే పని లేదు. ఈరోజు సుకుమార్ గారి జన్మదినం సందర్భంగా ఆయన్ని బెస్ట్ విషెస్ సార్ మీకు. మీరిప్పుడే 55 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న కుర్రోడిలాగా అనిపిస్తున్నారు. 21 ఏళ్ల యంగ్ డైనమైట్‌లాగా అనిపిస్తున్నారు. మీరిలానే ఎంజాయ్ చేస్తూ 10 కాలాల పాటు మంచి మంచి సినిమాలని ప్రేక్షకులకు అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది 'టాక్ తెలుగు' యూట్యూబ్ ఛానల్. మీకు ఇలాంటి అనేక విషయాలను మీ ముందుంచుతున్నాను. 'టాక్ తెలుగు'లో ఎప్పుడూ ఇలాంటి కంటెంట్ మీకు చెప్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.